హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో గుంటూరు స్పెషల్ మాల్పూరి, కోవా పూరి చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ కోవా పూరి అయితే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేద్దాం మనం. స్వీట్ షాపుల్లో దొరుకుతుంది కదా! అదే టేస్ట్‌తో మనం కోవా తయారు చేసి ఈ మాల్పూరి చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఒక కప్పు పిండిని జల్లించుకుందాం. ఇలా జల్లించుకోవడం వల్ల మంచిగా విడివిడిగా అయితది పిండి, ముద్దలు లేకుండా బావుంటది. ఈ పిండిలో కొంచెం పంచదార వేసి, అది బాగా కలుపుకోవాలి. ఆయిలు, పంచదార, పిండి కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం పంచదార బదులు బెల్లమైనా వేయొచ్చు. బెల్లం వేస్తే మంచి కలరొస్తాయన్నమాట మన పూరీలు. ఇప్పుడు బెల్లం నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి పంచదార వేశా. ఇలా పిండంతా కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ మంచిగా అసలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని మనం చేత్తోనైనా కలపొచ్చు. మైదాని ఎలా బాగా రఫ్ చేస్తూ కలుపుతామో ఉండలు లేకుండా అలానే పిండి కూడా కలపాలి. మనకి ఇలా పోసామంటే అర్థమైతది పూరీలా పడతదా లేదా పిండి జారుగా అని. పిండి కలిపి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పాకం పట్టుకుందాం. ఈ పాకం కోసం ఒక కప్పు పంచదార, పంచదార మునిగే వరకు వాటర్ పోసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. మనం కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి నేను కప్పు పంచదారతో పాకం పట్టా. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరి డీప్ ఫ్రైకి ఎక్కువ పోసేయకుండా కొంచెం 1 ఇంచు ఆయిల్ ఉన్నా సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిలో ఆయిల్ 1 స్పూన్ ఏసి బాగా కలుపుకోవాలి. బాగా హీట్ ఉన్న ఆయిల్‌లో మంచిగా ఈ పిండిని పూరీల్లా పోయడమే. ఇవి పూరీలా పోసిన తరువాత 2 వైపులా మంచి కలరొచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా పూరీలన్నీ కలరొచ్చేసిన తర్వాత పక్కకి తీసేయడమే. మనం చేసిన కప్పు పిండికి 20 పూరీల దాకా అయినాయన్నమాట. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్‌లోనే పూరీలు కానీ, కోవా కానీ ఇలానే ప్రిపేర్ చేసుకున్నామంటే అచ్చం మనకి స్వీట్ షాప్‌లో తిన్నలానే ఉంటాయి. పూరీలన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మనం ముందే పాకం పట్టి ఉంచుకున్నాం కదా! అది ఒక వెడల్పు గిన్నెలో పోసి పూరీలన్నీ ఆ పాకంలో ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. కొంతమందికి పాల ప్రొడక్ట్స్ ఇష్టం ఉండదు కదా! అలాంటప్పుడు ఇలా కోవా పెట్టకముందు పూరీలు తిన్నా కానీ మనం పాకంలో వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బావుంటది. మనం స్వీట్ పూరి అయితే చేసి పక్కన పెట్టుకున్నాం గదా! ఇప్పుడు కోవా ప్రిపేర్ చేద్దాం. దీనికోసం వెడల్పు బాండీ పెట్టుకొని అందులో క్రీమ్ పాలు పోయాలి. నార్మల్ పాల కన్నా గానీ క్రీమ్ పాలతో కోవా టేస్ట్ బావుంటుంది. పాలు బాగా మరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. మరుగుతూ, మరుగుతూ మంచి కోవాలాగా ప్రిపేర్ అవుతా ఉంటది. సైడ్‌కి పడతా ఉంటదనమాట వెన్నలాగా. అది మంచిగా తుడుస్తూ, పాలల్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. పాలంతా మరిగి దగ్గరకొస్తున్నాయి అనుకున్నప్పుడు మనకి దగ్గర పంచదార ఉంటే పంచదార వేయొచ్చు. కానీ పంచదార పాకం వేస్తే మాత్రం టేస్ట్ ఇంకా చాలా బావుంటది కోవా. నేను అందుకే పంచదారని పాకం పట్టి, ఆ పాకం పాలల్లో వేశా. చూసారా? మనం పాలు కలుపుతూ, కలుపుతూ ఉంటేనే మంచి కలర్‌తో కోవా అయితే ప్రిపేర్ అవుతుంది. మనకి పూరి మీద పెట్టడానికి మంచిగా స్ప్రెడ్ కావాలంటే ఇలానే ఉన్నప్పుడు దించేయొచ్చు. కానీ నేను కొంచెం థిక్‌గా అవనిచ్చా అనమాట. మనం నార్మల్ పాలతో చేస్తే కోవా మంచి వైట్ కలర్ ఒస్తది. క్రీమ్ పాలు వేసి చేసాం కాబట్టి లైట్ యెల్లో కలర్‌లో కోవా అయితే టేస్ట్ అసలు చాలా బావుంది. మనకి బన్నుల్లో పెడతారు గదా! స్వీట్ బన్ను. కోవా బట్లని రూ. 10కి ఇస్తారు. ఇలానే కోవా ప్రిపేర్ చేసి పెడతారనమాట బన్నుల్లో. మనం చేసిన పూరీల మీద కోవా స్ప్రెడ్ చేయడానికైతే ఇంత థిక్‌గా కానివ్వకూడదనమాట. నేను గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టేసరికే దించేసరికేనే అది థిక్ అయిపోయింది. లైట్‌గా మనకి జారుతుంది కోవా మంచిగా స్ప్రెడ్ అవుతది అనుకున్నప్పుడే దించేసి వేరే గిన్నెలోకి టర్న్ చేసేయండి. గిన్నెలోనే ఉంచినా గానీ ఆ వేడికి కూడా థిక్‌గా అయిపోతది. మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పాకం పూరీలున్నాయి కదా! ఆ పూరీలలో ఈ కోవా పెట్టి మంచిగా మధ్యలోకి మడిచామంటే మన కోవా పూరి, మాల్‌పూరి తయారీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. స్వీట్ షాప్‌లో తిన్నట్లే ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
చాలా ఈజీ ప్రాసెస్. మన ఇంట్లో ఉన్న తక్కువ తక్కువ ఐటెమ్స్‌తోనే మంచి మంచి స్వీట్లు, హాట్లు ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంటలక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.